నేను చెప్పను, వేరే చెప్పి ఏదన్నా కంటెంట్ క్రియేట్ అవుతుంది. కూల్ వెదర్. దోశ చెప్పు, దోశ ఎట్లా చేయాలో. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నావు సాయి? అది ఓకే, అంటే రుద్దితే ఏమవుతుంది? ఓకే ఓకే, అంటే 1 గంట వేస్తే సరిపోతుందా? 2-3 గంటలు వేసుకొని కూడా పోసుకోవచ్చు? గంట సైజుని బట్టి. ఓకే 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 ఓకే. మొత్తం ఇప్పుడు 1 గంట వేసి అలా రుద్దిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? నూనె వేయాలి. ఓకే, ఎన్ని స్పూన్లు వేయాలి? ఓకే, దోశ బాగా రావాలంటే మనం 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఓకే, లే పెట్టండి. నెక్స్ట్ వీడియో. ఇప్పుడు దోశ అయిపోయిందా? ఓకే, ఎంతసేపు వెయిట్ చేయాలి అలాగే? ఓకే, అది కాలిందా? అంటే కాలుతుందా లేదా అని మనకి ఎలా తెలుస్తుంది? మనకు పిండి ఉండేదంతా పోయి దోశ కాలినట్టు అనిపిస్తుంది, అప్పుడు మనం తిప్పుకోవాలి. ఓ గాట్ ఇట్ గాట్ ఇట్ గాట్ ఇట్ గాట్ ఇట్. ఇలా ఒక దోశనే కాదు, మేము బ్యాచిలర్ బాయ్స్ కాబట్టి అన్ని నేర్పిస్తున్నాం. మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సాయి. ఓ మనకి ఇది వెనకల్లో కాలి ఎర్రంగా ఉంది కదా, అంటే కాలిందని. అట్టేటప్పుడు మనం తిప్పుకోవాలి. వాళ్ళ అకౌంట్ ఇచ్చేస్తారు మనకి. ఇప్పుడు మా ఫ్రీ ఫైర్ అకౌంట్ అమ్మినా కూడా 10,000 లెక్కిస్తారు. ఓకే, వద్దులే ఇక్కడ చెప్పొద్దు. ఇప్పుడు మనం టేస్ట్ కోసం కొంచెం ఎర్రకారం వేసుకొని ఓకే రుద్దుకోవాలి. చెప్పు సురేష్. ఓకే, దోశ అయిపోయింది. సింపుల్. వేస్తావా? వేరే ఆడండి. ఎలా ఉంది? మనం ఇప్పుడు సాయి ప్రిపేర్ చేసిన దోశ ఫీడ్బ్యాక్ ని గ్యాదర్ చేద్దాం పెద్ద సాయి దగ్గర. చాలా బాగుందా? అంటే మీరు మొదటిసారి తిన్నప్పుడు ఎలా అనిపిస్తుంది? మీరు 4 దోశలు తిన్నారా? మరొక్క దోశ పెడితే తింటారా? కడుపు నిండా. థ్యాంక్స్. పొద్దున్న నుంచి 7 దోశలు తిన్నా. అంటే సాయి చేత్తోనేనా? ఓకే, సో సాయి చేత్తో చేసి ఇంత బాగా తింటారా జనాలు? ఓకే, నువ్వు ఇది చేస్తావు చూడు. ఫస్ట్ 1 స్పూన్ ఒకటి తుంచుకొని ఇట్లా నోట్లో పెట్టుకుని అది రాలా. ఓకే, ఇప్పుడు సాయి టేస్ట్ చూస్తున్నాడు, చూద్దాం ఎలా ఉందో. అడుగుదాం సాయి. ఓకే, సో బాయ్ ఫ్రెండ్స్. దోశ సెషన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది మా కిచెన్, ఏమనుకోకండి ఫ్రెండ్స్.